అంటే యూత్ ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకోలే కదా, పిల్లలని ఎట్లా కొడతారు? ఎందుకు యూత్ కింద పెళ్లి అవ్వలేదు? 18 years కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. యూత్ అంటే 25 years వీళ్ళు అందరూ యూత్ కింద వస్తారు. పిల్లలను కొట్టే వాళ్ళ ఎక్కువ యూత్ ఉండరు కదా. యూత్ కే ఇప్పుడు జల్దీ మ్యారేజ్లు అవుతున్నాయి. మ్యారేజ్ అవుతున్నా పిల్లలను కొట్టట్లేదు ఒక యూత్. లేదు, కొడుతున్నారు కదా, చూస్తున్నాం మనం చాలా. స్కామ్ ఏమీ లేదండి. బీర్లు రేటు పెంచడం వల్ల లాభమే అనుకుంటున్నాను ప్రజలకి. ప్రభుత్వానికి ఎలాగో లాభం ఉంటుంది, ఖజానా నిండుతుంది. ప్రజలకు కూడా లాభం, ఎందుకంటే వాళ్ళ పిల్లలు బీర్లు కొనడానికి వెళ్ళారని. రీసెంట్ గా లిక్కర్ స్కామ్ మొన్న జరిగింది కదా, అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిందా? దీనిలో ఏం లేదంటారా? లిక్కర్ స్కామ్ ఏమి అవ్వలేదు. పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కదా, ఇప్పుడు ఏం లేదంటారా? లేవు, అవన్నీ అక్రమం కేసులే. ఒకటి బాగినండి కూడా ఎవరు లిక్కర్ స్కామ్లు చేయలేదు, అవి అక్రమంగా పెట్టిన కేసులే కనుక అందరూ బయటకు వస్తున్నారు బెయిల్ రూపంలో. ఒక్క రేవంత్ రెడ్డి కాదు కదా, ఇండియా మొత్తం బీర్ల రేట్లు పెరిగాయి అంటున్నారు. ఆంధ్రాలో కూడా పెరిగాయి అంటున్నారు, ఆయనే పెంచలేదు కదా. అంటే ఇప్పుడు గతంలో ఒకసారి రాకేష్ మాస్టర్ చనిపోయినప్పుడు కూడా ఆంధ్రాలో మీరు అన్నట్టు బీర్ల రేటు పెరిగినాయి. అది బీర్లు కల్తీ బీర్లు తాగడం వల్లనే చనిపోయారని అంటున్నారు. అది కల్తీ బీర్ అండి, బూమ్ బూమ్ బీర్లు. ఆ బీర్లు తాగడం వల్ల నాన్ స్టాప్ గా ఆయన చనిపోయారు. ఆయనకి చాలా ప్రాబ్లం, షుగర్ కూడా ఉంది కదా, ఆల్రెడీ కిడ్నీ పేషెంట్. బీర్ల రేట్లు పెంచడమే కాక కల్తీ కూడా ఇక్కడ కూడా జరిగే అవకాశాలు ఉంటాయంటారా? అప్పుడు జరిగింది కల్తీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో అన్ని మంచి బీర్లు వస్తున్నాయి, బ్రాండెడ్ వస్తున్నాయి. అప్పుడు వైఎస్ఆర్సీపీ పాలనలో అన్ని కూడా కల్తీ బీర్లు, కల్తీ మందు నడిచింది, అది అందరికీ తెలిసింది కదా. జగ మెరిగిన సత్యం. ఇప్పుడు అలాంటి భూమి భూమి బీర్లు అనేది ఏం లేవంటారా? ఇప్పుడు లేవు, ఆంధ్రాలో భూమి భూమి బీర్లు ఏం లేవు. ఇప్పుడు కొత్తగా బిర్యానీ అని బీర్లు కూడా వస్తున్నాయి. చాలా బీర్లు ఉన్నాయి, రకాలు. బీర్లో 2000 రకాలు ఉన్నాయి. నేను హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్ను. కరోనా కూడా, అది కూడా ఒక బీరే. పేర్లు చెప్పండి. నేను ఐఎమ్ నాన్ ఆల్కహాలిక్. అదేంటి ఐఎమ్ నాట్ ఆల్కహాలిక్. 100 ఏళ్ళు వద్దులే, 50 ఏళ్ళు బతికి చాలు, 100 ఏళ్ళు వద్దు. ఇప్పుడు నా 64 ఏళ్ళు, మరి నా 14 ఏళ్ళు కట్ చేయాలా? నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.